వాళ్ళ పక్కనే ఉంది గవర్నమెంట్ ఇక్కడ శంకుస్థాపన చేసి కూడా ఇక్కడ పక్కన ఏం పెట్టారు, డ్రైనేజీ అని, అది కాలువ అని అది పెట్టారు. కనీసం ఇది రోడ్డు అని కూడా ఆ రోజు ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు మాతో చెప్పలేదు కూడా. ఇది అందరికి ఇష్టమైతేనే చిన్న రోడ్డు పోస్తామని చెప్పిండు. ఈ రోజు ఇన్ని రోజుల నుంచి మేము ఎత్తు మత్తుకుంటున్నాం, వాళ్ళకి ఇంతవరకు తెలియలేదా? మాదే గవర్నమెంట్ భూమి, ఎక్కడా లేవా? ఇక్కడ మార్కెట్ పోతే 50 అడుగులో ఉంది అది. అది అంత ట్రాఫిక్ ఏరియా. అటు పోయిన రోడ్డు ఇక్కడే పోయాల్సి వచ్చింది, అంత రోడ్డు. వాళ్ళందరికీ తెలియదా మా బాధ? శ్రీనివాసరావు గారు అందరూ బట్టి గారు మీరందరూ కూడా మా బాధ ఏందో ఆలోచించండి, మీరందరూ వినండి. మీరు దీని కొద్దిగా రెస్పాన్స్ కాండి. మీరందరూ మీ అందరికి దండం పెడతాను, మా ఇల్లు పోకుండా కాపాడండి. ఖమ్మం నగరంలో మనం 3 టౌన్ ఏరియాలో ఉన్నాం. ప్రజెంట్ గా 3 టౌన్ నుంచి మనం కోదాడ పోయే రూట్ లో ఉన్నాం. మున్నేరు పర్యాటక ప్రాంతం దగ్గరలో ఉన్నాం. ఇది 100 ఫీట్ రోడ్డు ఉంది, మెయిన్ రోడ్డు. అక్కడ నుంచి ఇక్కడ ఒక ప్రపోజల్ రోడ్ చేస్తున్నారు. ఇది ఒక 80 అడుగుల రోడ్ చేస్తున్నారంట. ఇది ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులు ఎవరి కోసం చేస్తున్నారు? ఇప్పుడున్న రోడ్డుకి ఇంకా 18 అడుగులు పెట్టారు. ఇక్కడ ఉన్నది ఓన్లీ పేదలు మాత్రమే. బడుగు బలహీన వర్గాల భూముల్ని ఇట్లా పేదలు 10 అడుగులు 20 గజాలు 30 గజాలు ఇల్లు వేసుకున్న పేదల్ని ఇలా రోడ్డు పాలు చేస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకే ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఇంట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఖమ్మం నగరంలో ఇదే పనులు చేస్తుంది. ఇది తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి వెళ్ళాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాం మేము. ఇప్పుడు ఇక్కడ 60 అడుగులు ఉంది. ఈ 60 అడుగులు చాలనట్టు ఇక్కడ నుంచి మళ్ళీ 18 అడుగులు మార్కు పెట్టారు. ఇక్కడ ఉన్నది బడుగు బలహీన వర్గాలు మాత్రమే, పేదలు. ఎవరు వేరే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళ భూములే కావాలంట ప్రభుత్వానికి రోడ్డు వేయటానికి. వేరే వాళ్ళ భూములు ఎవరి అంటుకోరంట. పెద్దల భూములు, పెద్దల పారిగోళ్ళు కానీ ఇటువంటి ఏమి అంటుకోరంట వాళ్ళు. ఎందుకంటే పేదలైతే ఏమన్నారు కాబట్టి, పెద్దలైతే వాళ్ళు హైకోర్టు పోతారు, సుప్రీంకోర్టు పోతారు, ఈ ప్రభుత్వ అధికారులు ఉద్యోగాలు పోతాయి కాబట్టి వాళ్ళ భూములు ఏమి అంటుకోరు. ఓన్లీ పేదలు ఎక్కడైతే ఉంటారో పేదల భూములు అభివృద్ధి పేరుతో అరాచకం చేస్తుంది ఖమ్మం నగరంలో. ప్రభుత్వం అధికారులు మరియు రాజకీయ నాయకులు అందరూ కలిసి చేస్తున్న ఈ అరాచకాన్ని ప్రజల దృష్టి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని చిన్న ప్రయత్నం చేస్తున్నాం. కెమెరామెన్ రవికిరణ్ తో నామా వినోద్ కుమార్, ఖమ్మం. 28వ డివిజన్లో ఉన్నాం మనం ప్రజెంట్ గా. ఇక్కడ అభివృద్ధి పేరుతో పేద ప్రజలు నివసించే చిన్న చితక ఉద్యోగాలు చేసుకొని బతికే గుడిసెలలో ఉండే వాళ్ళ గుడిసెలు 40 గజాలు 20 గజాలు 30 గజాల్లో గుడిసెలు వేసుకున్న వాళ్ళ గుడిసెలు తీసేసి ఇక్కడ 100 అడుగులు రోడ్డు వేస్తుందంట ప్రభుత్వం. ఎవరి కోసం వేస్తుంది ఈ రోడ్డు? రిజిస్ట్రేషన్ భూములు ఇవి చూడండి. పెద్ద వాళ్ళ భూములు అయితే అంటుకోరంట. పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ పెద్ద వాళ్ళ భూములు ఎవరి అంటుకోరంట. ఇక్కడ మాత్రం అభివృద్ధి పేరుతో దాదాపు 570 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టి తీసిన ఈ డ్రైనేజీలు, మధ్యలో వేసిన పైప్ లైన్లు ఇవన్నీ తీసేసి మళ్ళీ ఇక్కడ 80 అడుగులు రోడ్డు వేస్తుందంట గవర్నమెంట్. ఎవరి కోసం, ఎవరు డబ్బులు, ఎవరు వృధా చేస్తున్నారు, ఎవరి జేబుల్లోకి రావాలి ఈ డబ్బులు? ఎందుకు ఇది కారణం? ఎవరు దీనికి కారణం? ఓట్లేసి గెలిపించిన ప్రజల, పాలించే పాలకుల దీనికి కారణం? ఇది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఖమ్మం నుంచి, ఖమ్మం నగరంలోని 28వ డివిజన్ ప్రకాష్ నగర్ నుంచి నామా వినోద్ కుమార్ మరియు రవికిరణ్.